హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మేమైతే ఈ వీడియోలో చూపిస్తున్నామండి. ఒకసారి చూసేయండి. ముందుగా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్గా ఇట్లా ఎదురెదురుగా పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ మనకి ఫ్రంట్ నెక్ ఇటు వచ్చేటట్లు ఇప్పుడు చూసారా ఇటు ఆపోజిట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, నెక్ చుట్టూ మనకి కరెక్ట్గా కనబడుతుంది. ఇటు పెట్టుకున్న తర్వాత మనము దీన్ని రెండు విధాలుగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మీకు వచ్చి సెకండ్ మెథడ్ అయితే చెప్తున్నానండి. ఫస్ట్ మెథడ్ తర్వాత చెప్తాను ఇంకొక వీడియోలో. ఇప్పుడు చూడండి, మనం వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ షోల్డర్ నుంచి అటు సైడ్ నీట్గా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలా. స్టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోవాలండి. వీడియోలో చేయించినట్టుగా రివర్స్ చేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఆ తర్వాత మీరు చూసారా, దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా లైనింగ్ పీస్ చుట్టూ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ చుట్టూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకోవాలా. చూడండి, వీడియోలో అయితే మేమైతే చాలా క్లియర్గా చేశానండి. మీకోసమే, ముఖ్యంగా కొత్త వారి కోసమే ఈ వీడియో అయితే. చూడండి, ఇక్కడ టక్స్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకొని ఆ తర్వాత మనం టక్స్ పెట్టుకోవాలండి. ఓకేనా? చూడండి, టక్స్ పెట్టుకోవాలి. నేనైతే మీకు అందరూ అయితే ఒక్క పీస్ మాత్రమే చూపిస్తారు. నేనైతే 2 పీసులు అయితే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. చూడండి, ఇంకా ఫస్ట్ ఇది ఒక పీస్ అయిపోయింది. ఇంకా రెండో పీస్ కూడా సేమ్ దానిలాగే. ఏమంటే నేను టైం వేస్ట్ అనుకోవట్లేదండి. ఎందుకంటే కొత్త వాళ్ళు నేర్చుకోవాలా అనే ఇంటెన్షన్తోనే ఈ వీడియో చేశానండి. ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా కష్టపడి తీశాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. మెయిన్లీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుందండి. చూసారా, ఇది కూడా మనం సేమ్ దానిలాగే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం, లైనింగ్ చుట్టూ మనం కుట్టుకోవడము. ఆ తర్వాత మిగిలింది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలా, టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి పఫ్ వస్తుంది కదా, ఆ పఫ్ ఏ విధంగా చేసుకోవాలి. మనం అక్కడ టక్స్ పెట్టుకున్నాం చూసారా, ఆ టక్స్ నుంచి మేము 2.25 ఇంచి తీసుకోవాలండి. 2.25 ఇంచి పెట్టుకోవాలా లైన్. చూసారా, మీకు వీడియోలో క్లియర్గా కూడా చెప్తాను. 2.25 పెట్టుకోవాలండి. ఇక్కడ అది వచ్చి 3 పెట్టుకోవాలా, ఇది వచ్చి 2.25 పెట్టుకోవాలా. మళ్ళీ మీకు మెయిన్లీ గీతలు కూడా వేయించి చెప్తున్నానండి. ఎందుకంటే ఈ లైన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. దీనికి ఆపోజిట్గా దాన్ని పట్టుకొని ఇట్లా మనం ఇక్కడ సర్కిల్ రావాలండి. ఎటు చూసినా చూడండి 1 ఇంచ్ గ్యాప్తో రావాలంట. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకసారి చూసేయండి. అబ్బా, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అంటే అది అండి. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఈ వీడియోలో అయితే నేను చూపించేశాను. అందరూ అయితే ఒకటే చూపిస్తారు, నేనైతే 2 పీసులు చూపించేసినానబ్బా. చూసారా, ఇది కూడా ఎంత బాగా క్లియర్గా వస్తుందో సేమ్ దానిలాగే. ఆ తర్వాత ఇది చూడండి, వెరీ ఈజీ. 2 కుట్టేసుకున్నామా. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవడం కూడా మీకైతే చూపిస్తాను. పఫ్ అయితే చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీ వచ్చింది. ఈ పాపకున్న ఒక అలవాటు ఏమంటే మంజుకి 2 పార్ట్స్ ఒకేసారి కుట్టేస్తుందండి. సో దానివల్ల అట్లా పఫ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా, మీకు ఫస్ట్ లైనింగ్ పీస్ ఎట్లా అటాచ్ చేసుకున్నాం కట్ నుంచి ఇది వరకు చూపించినాను. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలా. ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదండి, ఆ టక్స్ కాడ మనం పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మళ్ళీ కట్ చేసేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు రెండు పక్కల మనం ఒకసారి కుట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు ఇంక మనం ఏం చేస్తామంటే దీనికి కూడా సేమ్ ఇంకొక దానికి కూడా షేప్ బెల్ట్ అయితే మనం దానికి అటాచ్ చేసేస్తున్నామండి. షేప్ బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత ఉక్స్ పార్టీ, కాజా పార్టీ అవి కూడా ఎట్లా చేయాలనేది కూడా ఉందండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, కొత్త వాళ్ళు మెయిన్లీ. ఓకేనా? దీనికి కూడా మనం అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల మనం కుట్టేసుకోవడం, ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే క్లాత్ అయితే చాలా స్టిఫ్గా వస్తుందండి. చూసారా, మీకు మళ్ళీ చూపిస్తున్నాను అటు ఇటు. ఇప్పుడు మనం
కాజా పట్టీ అయితే కుట్టుకుంటున్నామండి. కాజా పట్టీకి ఏ విధంగా తీసుకోవాలనేది ఒక 2 ఇంచులు పెట్టుకోవాలండి దాన్ని. ఓకేనా, 4 ఇంచుల క్లాత్ తీసుకున్నామనుకో మనం 2 ఇంచులుగా మడిపి పెట్టుకోవాలి. కాజా పట్టీ కూడా మీకైతే ప్రతిదీ అయితే ఈ వీడియోలో చాలా వివరంగా ఉందండి. కొత్త వాళ్ళు మెయిన్ చూసి అయితే చాలా బాగా నేర్చుకోవచ్చండి. చూడండి, కాజా పట్టీ అయితే ఇప్పుడు కాజా పట్టీ అయితే మనం కుట్టేశాం. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ కుట్టాలండి. ఓకేనా ఫ్రెండ్స్, కాజా పట్టీ అయితే అయిపోయిందండి. రెడీ అయిపోయింది కాజా పట్టీ. చూడండి, కాజాలు ఏ విధంగా వేసుకోవాలో కూడా మీకైతే ప్రతిదీ ఈ వీడియోలో అయితే చాలా వివరంగా అయితే చెప్పినామండి. ఇంతవరకు యూట్యూబ్లో నాకు తెలిసి ఇంత నీట్గా క్లియర్గా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అంటే వీడియో చూపించలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ వీడియో అయితే ఒక 1 అవర్ నేను నిలబడి పైనుంచి వీడియో తీసినానండి. ఎందుకంటే కొత్త వాళ్ళు నేర్చుకోవాలా అని ఇంటెన్షన్తోనే. సో వీడియో అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది. కాజా పట్టీ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉక్సులు పట్టీ వేసుకుంటున్నాం. ఉక్సులు పట్టీ అయిపోయింది, కాజా పట్టీ అయిపోయింది. ఓకేనా.